హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను జిల్లడ చెట్టు యొక్క ప్రయోజనాలలో మా ఊర్లో అయితే 4 రకాలు చేసుకుంటాను. నాకు తెలిసినట్టు చెప్తా. వీడియో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇట్లా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా రోజుల క్రితం అమ్మకు కాళ్ళలో ఏదో పుచ్చుకునేది అనమాట. ఒక నెల రోజుల వరకు నొప్పిగానే ఉన్నది. హాస్పిటల్లో ఉంటే వాళ్ళు గుచ్చుకుంటే నొప్పిస్తుందేమో అని ఇంజక్షన్ పంపించినారు. అప్పుడు మా తాత అనమాట కాళ్ళలో ఏమున్నా కూడా బయటకు వచ్చేస్తుందని చెప్పి జిల్లడాకును కొంచెం కాల్చి, అంటే కొంచెం వేడి చేసి ఆ జిల్లడాకు, పసుపు, ఉప్పు, చమురు ఈ 3 కలిపి ఏదైతే పుచ్చుకుంటుందో ఆ పుచ్చుకునే ప్లేస్లో కట్టేసినాడు అనమాట. అదే జిల్లడాకు పెట్టి ఈ 4 ముద్దగా నూరింటారు కదా, దాన్ని తీసుకొని అక్కడ పెట్టేసి ఆ జిల్లడాకు పైన పెట్టి బిరుగా కట్టేసినాడు అనమాట. అట్లా రాత్రి కట్టేసింటే పొద్దున్నకే ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ నొప్పి ఉన్న చోట అంతా మెత్తగా అయ్యి దాంట్లోంచి గాజు ముక్క అనేది బయటకు వచ్చిందనమాట. ఆ విధంగా అమ్మకు కాళ్ళలో పుచ్చుకునే గాజు ముక్క అనేది జిల్లడాకు కట్టడం వల్ల బయటకు వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత రెండోది వచ్చేసి జిల్లడాకును కాళ్ళకు కింద గుల్లలు వేసాడు అనమాట. కాళ్ళకంటే మోకాల కింది నుంచి ఇంకా అరికాల వరకు గుల్లలు వేసింది, చిన్న చిన్న గుల్లలు. ఆ గుల్లలు సూదులు వేసుకున్నా కూడా పోవు అనమాట కొంతమందికి. అట్లాంటి గుళ్ళను దాటడు గుల్లలు అంటారు. తెల్లవారుజామున ఎవరి మొహం చూడకుండా ఆ జిల్లడాకులు తీసుకొని 4 పలకరాలు తీసుకొని ఒక్కొక్క జిల్లడాకు కాయ పెట్టి ఆ రాళ్ళ మీద ఇంటూ మార్కేసి 4 వరుసగా లైన్గా పెట్టి 3 సార్లు ఇటుపక్కకు 3 సార్లు అటుపక్కకు అనేది దాటాలన్నమాట. దాటితే ఈ దాటడుగులు అనేది కూడా ఈ జిల్లడాకు వల్ల పోతాయి. నేను కూడా దాటిన, నాకు కూడా పోయినాయి. తర్వాత మూడోది వచ్చేసి చిన్నపిల్లలకు దిగదింపులు, దాట్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ బలిదానాలని అట్లా నెలకు 3 నెలలకు అట్లా పాట అయిందంటుంటారు. తర్వాత ఇంకా ఏళ్ళ సంఖ్య అయిందంటుంటారు. అట్లాంటప్పుడు కూడా ఈ జిల్లడాకులోనే ఆ దేవతకు అనేది ప్రసాదం పెట్టి బలిస్తారనమాట. ఆ విధంగా ఇంకా 3 రకాలుగా వాడతారు. 4వది వచ్చేసి ఎక్కడైనా సరే శరీరంలో ఏదైనా గడ్డ కట్టినా, నొప్పి ఉన్నా, ఏదైనా కీలు పట్టుకున్నా కూడా ఆ జిల్లడాకును అనేది పెనం మీద వేసి బాగా వేడి చేయాలన్నమాట. వేడి చేసి దానిపైన మళ్ళీ ఆముదం రాసి చమురు పట్టియాలి. చమురు పట్టించిన తర్వాత మళ్ళీ పసుపు పట్టియాలి. పసుపు పట్టించి మళ్ళీ దానిపైన కొంచెం ఉప్పు కూడా పట్టియాలన్నమాట. తర్వాత ఈ ఆకుని తీసుకుపోయి మళ్ళీ వేడి చేయాలి. బాగా ఉడికే ఆకుని తెచ్చి ఎక్కడైతే మనకు నొప్పి ఉంటుందో ఆ భాగంలో పెట్టుకోవాలన్నమాట. ఆ భాగంలో పెట్టుకొని మోకాల నొప్పులు కానీ, ఏదైనా కీళ్ళ నొప్పులు కానీ, ఏదైనా గడ్డ కట్టిన వాపుకు వచ్చిన నొప్పి కూడా ఈ జిల్లడాకు వల్ల తొందరగా తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మా పల్లెల్లో అయితే జిల్లడాకును అనేది ఉపయోగించుకుంటారు. నాకు తెలిసిన వరకు చెప్పిన. ఇంకా మీకు ఏదైనా తెలిసింటే కామెంట్ చేయండి. అట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.